బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. వైజాగ్ ఫన్ టాక్స్కి స్వాగతం సుస్వాగతం. మన వైజాగ్లో ఒక రెసిడెన్షియల్ ఏరియా నుండి ఒక బీచ్ రోడ్కి వెళ్ళడానికి కార్ ఆటో ఇలాంటివి కాకుండా మన కాలినడకన లేదా సైకిల్ మీద వెళ్తే ఎలా ఉంటుంది అని ఈ వీడియో చేశాను. చిన్నపిల్లలు లేదా నార్మల్గా ఎవరైనా యాక్టివ్ లైఫ్ స్టైల్ కోరుకునే వాళ్ళు ఒకవేళ ఒక రెసిడెన్షియల్ ఏరియా నుండి వెళ్తే ఎలా ఉంటుందో చూశాను. ఎంత సేఫ్గా ఉంటుంది, ఎంత సౌకర్యంగా ఉంటుంది, మన కట్టిన ట్యాక్సీలకి, హౌస్ ట్యాక్సీలకి వాటికి ఏమైనా అసలు ఉపయోగం ఉందా లేదా అది ఎలా ఉన్నదని చూడడానికి జస్ట్ చేశాను. ట్రాఫిక్ అయితే దారుణంగా ఉంది, ఎవరు రూల్స్ అయితే పాటించట్లేదు. ఇప్పుడే మీరు చూసినట్టుగా ఇష్టం వచ్చినట్టు రాంగ్ రూట్లో అవి వెళ్తూ ఉంటారు. అసలు చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా షాప్స్ అవి అయితే మాత్రం మొత్తం రోడ్ అంతా ఆక్యుపై చేసేసి నడిచే వాళ్ళని ట్రాఫిక్ ఫ్లోలోకి తోసేసి రిస్కీ చేసేస్తున్నారు. చిన్నపిల్లలు ఎవరైనా సైకిల్ తొక్కి వెళ్ళాలన్నా స్కూల్కి అక్కడికి కూడా చాలా రిస్కీ. అన్నిటికీ కారు లేకపోతే ఏమైనా పెట్రోల్ ఉండే వాహనాలు అవే వాడాలి. దానివల్ల పొల్యూషన్ ఉండొచ్చు, సేఫ్టీ ఉండొచ్చు, ఏమైనా దెబ్బలు తగలచ్చు. చిన్నపిల్లలకి వాళ్ళకి చాలా ఇబ్బంది. షాప్స్ మొత్తం అయితే మాత్రం రెసిడెన్షియల్ ఏరియాలో ఎస్పెషల్లీ ఎంవిపి కాలనీ ఇలాంటి ఏరియాలో చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళైతే ఫుట్పాత్స్ అని ఆక్యుపై చేసేసారు. వాళ్ళు మరి నాకు ఎంత ట్యాక్స్ కడతారో ఏంటో తెలియదు, కానీ వాళ్ళ వల్ల మళ్ళీ ఆ మెయింటెనెన్స్ ఖర్చు, ఆ నీట్నెస్, ఆ చెత్త అంతా అవుతున్నది. ఎవరు నాకు తెలిసి అడిగే వాళ్ళు లేరు అనుకుంటా. ఎక్కడి నుంచో వలస వస్తారు, ఇష్టం వచ్చినట్టు షాపులు పెట్టేస్తారు. ఆ ట్యాక్స్ పే చేసేది అక్కడ రెసిడెన్స్ వాళ్ళేమో అసలు సౌకర్యాలు కూడా లేవు. వాళ్ళకి మళ్ళీ డబ్బులు మెయింటెనెన్స్కి, ఆ ఫుట్పాత్లు, రోడ్లు అవన్నిటికీ మళ్ళీ మనకే ఖర్చు. గవర్నమెంట్కి నాకు ట్యాక్స్ వెళ్తుందో లేదో తెలియదు. సో ఇదైతే చాలా ఇబ్బందిగా ఉంది రెసిడెంట్స్కి. ఎవరైనా కమిషనర్స్ కానీ వాళ్ళు కానీ ఇది విని ఏమైనా చేస్తే బాగుంటుంది. ప్రాక్టికల్ సొల్యూషన్ ఏదైనా వాళ్ళ ఉపాధి పోకుండా అలాగే మా సౌకర్యం కూడా ఉండేటట్టు చూస్తే బాగుంటుంది. చూడండి, ఇది మొత్తం అంతా ఆక్యుపై చేస్తారు. రోడ్డు మీద నడవాల్సి వస్తుంది. ఆఖరికి బీచ్ రోడ్ అయితే నానా కష్టాలు పడి చేరుకున్నాం. ప్రాణం అయితే కొంచెం లేచి వచ్చినట్టు అనిపించింది. హాయిగా పెద్ద ఫుట్పాత్ అది కొంచెం ఖాళీగా, ఇప్పటికీ కొన్ని పార్కింగ్ అది చేసేసారు ఫుట్పాత్ మీద, కానీ అట్లీస్ట్ కొంచెమైనా నడవడానికి అది ఖాళీగా ఉందని. ఇది బీచ్ రోడ్ కాబట్టి ఇలా ఉంచారు. ఇంకా ఇక్కడ కూడా షాపులు అవి పెట్టేసి అస్సలు ఖాళీ లేకుండా, చోటు లేకుండా చేయలేదు. పోనీ రోడ్డు మీద పుష్ చేసేటట్టు. అదొక్కటైతే నచ్చింది ఈ బీచ్ రోడ్లో, అది అలా ఉంచారు. ఇంకా కనీసం మేబీ ఇంకా 5-10 ఏళ్ళు ఉంటుందేమో. తర్వాత మళ్ళీ ఇవి కూడా అన్ని షాపులు పెట్టేస్తారేమో ఎవరైనా వచ్చి. చూద్దాం ఏమవుతుందో. ట్రాఫిక్ అయితే మార్నింగ్ కాబట్టి పర్వాలేదు, తక్కువ ఉన్నట్టుంది. అదే వేరే టైమ్స్లో వస్తే చాలా ఘోరంగా ఉంది. అసలు రాంగ్ రూట్లో వచ్చేయడం అది ఇది. ఇక్కడే కాదు, సిటీ అంతా కూడా అసలు ఎస్పెషలీ ఆటోస్ అవి అయితే రూత్లెస్గా ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నారు, ఎవరికి ఏమైనా సంబంధం లేదు. అది చిన్నప్పటి నుంచే, ముందు నుంచే అది అలవాటు చేయకపోతే అస్సలు ఆటో డ్రైవర్లు లేకపోతే ఎవరు వేరే డ్రైవర్స్ అయినా రైట్ ఆర్ రాంగ్ షోట్ ఇతను అలా తిప్పేస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు అలా రాంగ్ రూట్లో తిప్పేస్తున్నాడు. అంటే అవతల వాళ్ళకి దెబ్బలు తగులుతాయి అనేది కూడా లేదు. ఏదో ఇక్కడి నుంచి అక్కడికి ఒక మహా అయితే కొంచెం పెట్రోల్ సేవ్ అవ్వచ్చు, కానీ మరీ టూ మచ్. పెద్ద పెద్ద వెహికల్స్ కూడా అప్పుడప్పుడు రాంగ్ రూట్లో వచ్చేస్తుంటాయి. అసలు ఏం చేస్తున్నారా అధికారులు అనిపిస్తుంది. కానీ అదే వాళ్ళు కూడా ఓవర్లోడెడ్ అయిపోయి పాపం మనుషుల బిహేవియర్కి ఏం చేస్తారు అన్నట్టు అయిపోయిందేమో పాపం. వాళ్ళు కూడా అందరినీ ఎవరిని ఏమనలేము, కానీ ఇబ్బంది అయితే పడతారు అందరూ. ఇంకా అలా చూస్తే పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది నాకు ఊర్లో. అది మరి నా ఒక్కడికే అనిపిస్తుందో లేకపోతే వేరే వాళ్ళకి కూడా అనిపిస్తుందో తెలియదు, కానీ పొల్యూషన్ అయితే కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని ముందు కనిపించేవి దూరం నుండి కొండలు అవి అసలు కనబడట్లేదు. బీచ్ కూడా సరిగ్గా నీళ్ళు అవి కూడా కనబడట్లేదు. ఎక్కువ డస్టీగా, హేజీగా ఉంటున్నది. మేబీ
ఇండస్ట్రియల్ పొల్యూషన్ అది వెహికల్స్ అవి ఎక్కువ అవడం వల్ల అలా ఎక్కువ అవుతుందేమో. అందుకే వాకింగ్ సైక్లింగ్ మనకి ఈ సులువు చేస్తే మేబీ పొల్యూషన్ తగ్గచ్చు. అట్లీస్ట్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ అది లేకపోయినా మన వెహికులర్ పొల్యూషన్ అయితే తగ్గించవచ్చు మంచి వాకింగ్ అండ్ సైక్లింగ్ ఫెసిలిటీస్ అవి పెడితే. ఎలాగ పెద్ద హై ఏరియా ఏం కాదు, ఫ్లాట్ ఏరియా మొత్తం వైజాగ్ అంతా. అట్లీస్ట్ సిటీ ఏరియాలో పెడితే ఏముంది, ఫుట్పాత్స్ అవి ఆల్రెడీ ఉన్నాయి, కొంచెం క్లియర్ చేసి షాప్స్ అవి పెట్టేస్తే సైకిల్స్కి కొంచెం సేఫ్గా ఉండేటట్టు పెట్టి పార్కింగ్ అది క్లియర్ చేస్తే సరిపోతుంది. అధికారులు ఆ విధంగా ఆలోచిస్తే బాగుంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలందరూ కూడా చాలామంది చూస్తున్నారు సైకిల్స్ అవి కొని కొంచెం ఎంతూజియాజం ఉంటున్నారు. ఈ టైంలోనే మనం వాళ్ళకి అలా చేస్తే అది అలవాటు అయ్యి యాక్టివ్గా కూడా ఉంటారు, ఆరోగ్యంగా. వెయిట్ ప్రోగ్రామ్స్ అవి తర్వాత మళ్ళీ ఇబ్బంది రాకుండా చిన్నప్పటి నుంచి యాక్టివ్ లైఫ్ స్టైల్ అది చేస్తే హెల్త్ అది కూడా చిన్నపిల్లలకి వాళ్ళకి బాగుంటుంది. ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది. ఇంకా టూరిజం వల్ల వచ్చే ఇబ్బందులు కూడా చాలా రెసిడెంట్స్ పడుతున్నారు. ఎస్పెషల్లీ పార్కింగ్ అది ఊరికనే ఎక్కువ కాస్ట్ చేసి, నార్మల్గా చిన్నప్పటి నుంచి అందరూ వెళ్ళే ప్లేస్లు అవి కూడా పార్కింగ్ ఫీజులు అవి పెట్టేసి లోకల్ రెసిడెంట్స్కి ఎగ్జంప్షన్ ఇవ్వాలి పార్కింగ్ ఫీ నుండి. ఇది చూడండి, ముందు ఇలా అక్కడ యారాడకొండ కనబడేది బీచ్ నుండి. ఈ మన ఛానల్లోనే ఎప్పుడో 10 years బ్యాక్ తీసిన ఫోటో. ఇప్పుడైతే అసలు ఏమీ కనబడట్లేదు. అదే స్పాట్ నుండి కొబ్బరి చెట్లు అవి పెట్టారు, కానీ అసలు కొండ అనేది ఉందా లేదా అనేది వచ్చే టూరిస్ట్ తెలియదు. ఆ వ్యూ, ఆ లుక్ వేరు. ఆ బీచ్ రోడ్లో అలా మనం నడుచుకొని కానీ సైకిల్ మీద కానీ వస్తే ఆ వ్యూ, ఆ లుక్ అసలు వేరే లెవెల్లో ఉన్నది. ఇప్పుడు అది అసలు ఏమీ లేదు. మేబీ ఉన్నంతసేపు ఎంజాయ్ చేయడమేమో వైజాగ్. ఇంకో 5-10 ఏళ్ళ తర్వాత మొత్తం మెట్రో సిటీస్లా ఫుల్ పొల్యూటెడ్గా అలా అయిపోతుందేమో. అసలు ఏ ఎమ్యూనిటీస్ లేకుండా అంతా మనం అంతా ర్యాట్స్కి, స్ట్రీట్ డాగ్స్కి, వాటికి ట్యాక్సీలు పే చేసి వాటిని పెంచి పోషించేలా అవుతుందేమో. మన కోసం కాకుండా మెట్రో సిటీస్ ఎలా అయిపోయాయో. ఇప్పుడు సడన్గా వైజాగ్ చూసే వాళ్ళకి అబ్బా సూపర్ ఉంది, బాగుంది, అది ఇది అనిపించవచ్చు కొత్తగా వేరే సిటీస్ నుంచి వచ్చే ఇండియాలో. కానీ అక్కడే ఉన్న వాళ్ళకి ఆ తేడా మెరుగు అవ్వట్లేదు, కానీ పాడైపోతున్నది అనిపిస్తుంది. చూద్దాం, హోప్ఫుల్లీ ఉన్నంతసేపు ఎంజాయ్ చేయడమే బాగా అవుతుందేమో అని ఆశిద్దాం. Please share and subscribe.